నమస్కారం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘ ఆయుష్తో ఆరోగ్యంగా మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులు మాటలు బాగా విని వాళ్ళకి సపోర్ట్గా లాస్ట్ వరకు ఉండడం, నిజాయితీపరులుగా ఉండడం, అన్నిట్లో సక్సెస్ఫుల్గా ఉండడం, కుటుంబానికి సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా, మంచి పౌరుడుగా, మంచి లీడర్గా ఉండే బిడ్డని మనం హ్యాపీగా ఈజీగా ప్రెగ్నెన్సీలోనూ ఆ విత్తనం వేసేస్తాం. బయటకు వచ్చిన తర్వాత అది అద్భుతమైన ఫలాలు, ఆ మంచి పర్సనాలిటీతో ఆ బిడ్డ వస్తే అదే మనం మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిపోయిన ఈ సమాజాన్ని మనం మెరుగుపరిచే బాధ్యత మనకుంది. కాబట్టి మనమందరూ కూడా ఆ ఒక విషయాన్ని గట్టిగా అనుకోవాలి. ఆ సంకల్పం వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డలే పుడతారు. ఇప్పుడు మనం డెలివరీ అయ్యి మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వస్తున్నారు హేమలత. అందరికీ నమస్కారం. నా పేరు హేమలత. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. నేను మేడం దగ్గర ఫస్ట్ మ్యారేజ్ అయిన 1 year తర్వాత ట్రీట్మెంట్కి వచ్చాను. అంటే జనరల్గా వచ్చాను మేడం. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని చూపెట్టుకుందామని వచ్చాను. మేడం టెస్ట్ చేశారు, అంతా బాగుందమ్మా, వెయిట్ చేద్దాము, 6 months టైం ఇవ్వండి అని చెప్పి అడిగారు. ఓకే మేడం అని చెప్పాను. ఇంకా తర్వాత మంత్లీ రమ్మన్నారు మేడం. మంత్లీ టెస్టులు కూడా, అంటే బ్లడ్ ఒకసారి, ఇంకా అన్ని టెస్టులు సంబంధించినవన్నీ చేశారు నాకు. అంతా బాగుంది, వెయిట్ చేయండి అన్నారు. ఇంకా అక్కడ కౌన్సిలర్ని అటాచ్ చేశారు. మేడమ్స్ కూడా డైట్ అంతా చెప్పారు మేడం. అంతా చేశాను. వాకింగ్ కానీ, 8 వాకింగ్, కపుల్స్ వాకింగ్, మొత్తం డైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేయాలి ఏంటి అనేది, యోగా నిద్ర ప్రాక్టీస్ చేశాను. అంతా చేశాను. తర్వాత మేడం ఒకసారి ఫాలికల్ స్టడీ, అంటే మేడం మీరేం చెప్పారంటే ఇంకా ఫాలికల్ స్టడీ చేద్దామా లేకుంటే హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకుంటారా అని ఒపీనియన్ అడిగారు నన్ను. నేను ఫస్ట్ వచ్చేసి హెచ్ఎస్జికి వెళ్తాను అని చెప్పాను. మీరు ఇంకా ఓకే, దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అంటే వెంటనే అయిపోతుంది, క్లియర్ అయితే, ఏదైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది, లేదంటే నెక్స్ట్ ఫాలికల్కి వెళ్దామని చెప్పారు. నేను ఇంకా ఒక మంత్ అయితే 2 months క్యాప్ ఇచ్చాను టెస్ట్కి. తర్వాత మళ్ళీ వచ్చి టెస్ట్కి రెడీ మేడం అని చెప్తే చేశారు. దాంట్లో ఒక చిన్న బ్లాక్ ఉంది మేడం ట్యూబ్లో, అది క్లియర్ అయిపోయింది. ఇంకా చూసి మీరు చెప్పారు ఇది క్లియర్ అయిపోయింది, మోస్ట్లీ ఇదే కనుక ప్రాబ్లం అయితే వెంటనే కూడా వచ్చేస్తుంది, ఈ మంత్లో కూడా రావచ్చు అని చెప్పారు. నాకు ఫెబ్లో చేశారు అది. సేమ్ అదే మంత్ ఇంకా కన్సీవ్ అయిపోయాను. అదే లాస్ట్ పీరియడ్, ఇంకా అప్పుడు చేశారు నాకు, ఇంకా అప్పుడే కన్సీవ్ అయిపోయాను మేడం. చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఓకే ఓకే. అంత బాగా ఇక్కడ అంటే నాకు మొత్తం సపోర్టివ్గా, కొంచెం భయం ఉండేది. అంటే మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. నేను వర్కింగ్ మేడం, అగ్రికల్చర్ ఫీల్డ్లో గవర్నమెంట్ జాబ్ చేస్తాను. అక్కడ అందరూ అంటే పల్లెటూరు వర్క్ చేసేది. 2 years అవుతుంది, ఏం లేదా ఏంటి అనేవాళ్ళు ఫస్ట్లో. నేను దానికి కొంచెం డేర్గా ఉండేదాన్ని, కానీ కొంచెం ఫీలింగ్ ఉండేది నాకు. అందరూ అడుగుతున్నారు ఏంటి అని కొంచెం భయం ఉండేది. బట్ మా హస్బెండ్ కానీ, అమ్మ వాళ్ళు కానీ ఎవరు కూడా, అత్తమ్మ వాళ్ళు కానీ ఎవరు కూడా అడిగేవాళ్ళు కాదు. మీకు ఓకే, మీకు ఎప్పుడైతే ఓకే, అంతే, ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే చాలు, అలానే సపోర్ట్ చేశారు. ఇక్కడ కూడా కౌన్సిలింగ్స్ కూడా అటెండ్ అయ్యారు అమ్మ కానీ అత్తమ్మ అందరూ. వీడియోస్ చూపించేదాన్ని మేడం. అత్తమ్మ వాళ్ళు ఊరి దగ్గర ఉంటారు, వాళ్ళకి అక్కడ మామయ్యకి చెప్తే అక్కడ చూసేవాళ్ళు, మేము వెళ్ళినప్పుడు చూపెట్టేవాళ్ళం. ఇక్కడ అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, వీడియోస్ మేమిద్దరం కూడా చూసేవాళ్ళం. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎట్లా ఉండింది? టాక్ టు బేబీ ఎట్లా చేసేది? టాక్ టు బేబీ బాగా చేసేదాన్ని మేడం. డైట్ ఫాలో అయ్యేదాన్ని బాగా. ఫస్ట్ వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అప్పటి నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసేదాన్ని. మెడిటేషన్ క్లాసెస్కి అటెండ్ అయ్యేదాన్ని. మేడం మొబైల్కి కూడా పెట్టేవాళ్ళు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ అటెండ్ అయ్యేదాన్ని మేడం. ఇక్కడ మళ్ళీ యాక్టివిటీ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యాను. అదైతే నాకు బాగా అనిపించింది మేడం. ఇంతకుముందు అంటే ఎప్పుడు నేను కొంచెం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలా చూస్తుండేదాన్ని.
అలాంటివి చూసినప్పుడు ఇక్కడ ఎక్కడ అంటే ఫస్ట్ నాకు ఇక్కడ ఉంది అని తెలియనప్పుడు ఇట్లాంటి హాస్పిటల్స్లో ఉంటే బాగుంటుంది, అంత యాక్టివిటీస్ అంతా బాగా చేస్తున్నా, కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చాక చూసాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఫస్ట్ టైం యాక్టివిటీ క్లాస్కి అటెండ్ అయినప్పుడు అందరూ ఒక చోట ఉండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడము, అందరూ కలిసి చేయడం, చాలా హ్యాపీగా డాన్సింగ్ కానీ అంతా బాగా చేసుకున్నాను మేడం. బేబీకి పర్టికులర్గా ఏమైనా చెప్పారా? చెప్పేదాన్ని మేడం. నేను బాగా అంటే ఫస్ట్ నుంచి మీరు మేడం మీరు కౌన్సిలింగ్స్కి వచ్చినప్పుడు కానీ మేడం వాళ్ళు కానీ శాంతా మేడం కానీ చెప్పేవాళ్ళు ఇట్లా మోటివేషన్స్ ఇచ్చేటప్పుడు బేబీకి కూడా నువ్వు టాక్ టు బేబీలో వెయిట్ 2.6 to 2.8 ఇట్లా ఉండాలి నేను చెప్పి ఒకసారి మీరు అడిగారు మేడం నన్ను, ఏం నేను చెప్పుకుంటున్నావు అంటే నేను నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాను. ఓన్లీ నార్మల్ కాదు, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ మెయిన్, అది చెప్పుకో అని చెప్పారు. అప్పటి నుంచి నెక్స్ట్ టైం మళ్ళీ నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. నాకు 7th month వరకు కూడా కాంప్లికేషన్స్ ఏం లేవు. 8th monthలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కొంచెం 20 లెవెల్లో ఉంది, కొంచెం హెవీ ఉంది అని చెప్పారు. మీరేమి దాన్ని ఏం టెన్షన్గా పడొద్దు అంటే సింపుల్గా చెప్పారు. నాకు కొంచెం అలవాటు ఉంది గూగుల్ సెర్చ్ చేయడం, దాంట్లో చూసి టెన్షన్ పడ్డం అట్లుంటే లేదు లేదు మళ్ళీ మైండ్ మార్చుకున్నాను. అట్లా కాదు అని చెప్పి టాక్ టు బేబీ చేసుకున్నాను. నాన్న ఇంత నీకు కావాల్సిన ఫ్లూయిడ్ నువ్వు తీసుకొని అమ్మకు కావాల్సినంత వరకే అమ్మకు ఉంచేసి ఎక్కువ ఉంచొద్దు అని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ స్కాన్ ఇచ్చారు మేడం దానికోసం అని. మళ్ళీ స్కాన్కి వచ్చినప్పుడు నేను డైలీ చెప్పుకునేదాన్ని ఫ్లూయిడ్ ఇంతే ఉండాలి, ఇట్లనే ఉండాలి అని చెప్పి చెప్పుకుంటుండేదాన్ని. ఆ స్కాన్కి వెళ్ళాను. స్కాన్కి వెళ్ళిన తర్వాత మేడం అక్కడ స్కాన్లో కూడా దేవసేన మేడం చూసి ఏం చేసావు తగ్గిపోయిందే అని చెప్పన్నారు. అంటే 20 నుంచి 18కి వచ్చింది, కొంచెం తగ్గింది, ఇంకా కూడా తగ్గుతుంది, ఏం చేసావు అని అడిగారు. చెప్పాను అక్కడ కూడా ఇట్లా టాక్ టు బేబీ చేశాను మేడం, డైట్ ఫాలో అయ్యాను అని చెప్పాను. మేడం కూడా చాలా అసలు బాగా తగ్గించుకున్నాం అని చెప్పారు. అదొకటి బాగా. నేను ఇంకా ఫీల్డ్ వర్క్ కదా మేడం, టాక్ టు బేబీ అంటే ఫీల్డ్స్కి వెళ్ళాల్సి వచ్చేది. నేను ఫీల్డ్స్కి వెళ్ళి సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం అట్లాంటివి చేసేదాన్ని అనమాట. కొంచెం భయం వేసేది ఏదైనా అంటే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నేను అప్పుడు కూడా బేబీకి చెప్పుకునేదాన్ని, ఇట్లా ఫీల్డ్కి వెళ్తున్నాను నాన్న, అక్కడ ఇట్లుంటుంది, అమ్మని గట్టిగా పట్టుకో, అట్లా చెప్పుకునేదాన్ని మేడం. దేరుగా వెళ్ళేదాన్ని. 9th month వరకు కూడా ఫీల్డ్కి వెళ్ళాను. ప్రాబ్లం ఏం లేవు, కాంప్లికేషన్స్ కూడా ఏం లేవు. ప్రతి స్కాన్కి వెళ్ళే ముందు కానీ కొంచెం ముందు కానీ చెప్పుకునేదాన్ని, కరెక్ట్ పొజిషన్లో ఉండాలి, స్కాన్ లేట్ కాకూడదు, త్వరగా హెడ్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, అట్లా చెప్పుకుంటూ ఉండేదాన్ని అనమాట. అది అవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి మేడం. టాక్ టు బేబీ బాగా హెల్ప్ చేసింది నాకు. ఇప్పుడు మీరు స్కాన్ త్వరగా అవ్వడం, పొజిషన్ బాగుండడం, ఉమినీరు కరెక్ట్గా ఉండడం, దాన్ని బట్టి మీకు బేబీని మీకు సపోర్ట్ చేస్తుంది అనే నమ్మకం వచ్చింది. ఫస్ట్ అదే ఈ ఫీల్డ్స్కి వెళ్ళి రావడం బాగా. అంటే నాకు ఇక్కడ నెల్లూరు నుంచి నేను వర్క్ చేసేది చేజర్ల మండలం మేడం. 2 hours జర్నీ పడుతుంది అనమాట డైలీ. 2+2 మార్నింగ్ అప్ అండ్ డౌన్. మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పి అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటే దగ్గరలో ఉన్నాను, స్కూటీ డ్రైవ్ చేసుకుని వెళ్ళేదాన్ని. అందరూ అనేవాళ్ళు స్కూటీలో వెళ్ళొద్దు అట్లా. నేను చెప్పుకునేదాన్ని బేబీకి, మన అవసరం ఇది, నువ్వు స్ట్రాంగ్ ఉండు, అమ్మ స్ట్రాంగ్గా ఉంటుంది, అమ్మని గట్టిగా పట్టుకో, నేను నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాను, అట్లా చెప్పుకునేదాన్ని. అట్లా ఇప్పుడు చాలా మంది చెప్తారు, అయ్యో నువ్వు కింద కూర్చొని లేస్తే వంగి ఇది చేస్తే ఏదో అయిపోతుంది, ప్రయాణం చేస్తే ఏదైనా అయిపోతుంది అట్లా అంటారు. మీకు అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు భయం అనిపించలేదా? అని చెప్పేవాళ్ళు మేడం. అంటే కింద నేను ఫస్ట్ నుంచి కూడా కిందనే కూర్చునేదాన్ని. 3rd month నుంచి కూడా కింద కూర్చునేదాన్ని. డైరెక్ట్ కూర్చుంటే అందరూ డైరెక్ట్ కూర్చేసుకుంటున్నావు ఏంటి అట్లాగా. ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు పల్లెటూరులో తెలిసిన వాళ్ళందరూ ఫీల్డ్స్కి వెళ్ళొద్దు, తిరగొద్దు అట్లా చెప్పేవాళ్ళు. కానీ నేను ఓకే, వాళ్ళ ముందు ఓకే అని చెప్పేదాన్ని. నేను బేబీకి బాగా చెప్పుకునేదాన్ని, నేను స్ట్రాంగ్ ఉండేదాన్ని. అవన్నీ కాదు, మనం కరెక్ట్గా ఉండి మనం చెప్పుకునే దాన్ని బట్టి బేబీ ఉంటుంది, మనకి స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి అనుకునేదాన్ని మేడం. ఓకే ఓకే. సో అది నీకు నువ్వే అనుకున్నావా మేడం? ఇంకెవరైనా నీకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పినా భయపడబాకు అని నాకు ఇక్కడ కౌన్సిలింగ్స్ లో చెప్పేది అంతా, నాకు కౌన్సిలింగ్ కానీ మేడమ్స్ అందరు కానీ డైట్ కానీ మొత్తం అవే బాగా హెల్ప్ చేశాయి. వీడియోస్ చూసేదాన్ని, నేను వీడియోస్ కంటే కూడా ఇక్కడికి ఉండి మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కాల్ చేయడము, వెంటనే ఇక్కడికి వచ్చి మీట్ అవ్వడము, శాంత మేడంతో మాట్లాడడము, ప్రతిదీ బాగా చేసేవాళ్ళం మేడం.
డెలివరీ ఎట్లా అయింది? డెలివరీ నాకు ఫస్ట్ ఇంకా 38th వీక్ వచ్చింది అనగా ఒకసారి వచ్చాము. వచ్చిన తర్వాత మీరు పీవీ టెస్ట్ చేస్తాము అని చెప్పారు. పీవీ చేశాక ఓకే టైం పడుతుందమ్మా, మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా చూస్తాము అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ 2 days తర్వాత రమ్మన్నారు. 2 days తర్వాత వచ్చాను. అప్పుడు చూసారు లైట్గా ఓపెన్ అవుతుంది, వాకింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయమన్నారు. నేను 8th month నుంచి అంటే నాకు ఫీల్డ్ వర్క్ ఉండేది కాబట్టి డైలీ చేసేదాన్ని కాదు మేడం, అదే వాకింగ్ లాగా సరిపోయేది. 8th month నుంచి ఏంటంటే ఇంకా ఈ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశా. స్క్వాటింగ్ చేయడము, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయడము, స్టెప్స్ ఎక్కి దిగడము అవన్నీ చేశాను అనమాట. అవి చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత మీరు చెప్పాక కూడా ఇంకా ఇక్కడి నుంచి మాది ఫతేఖాన్పేట మేడం అమ్మ వాళ్ళు ఉండేది. నడుచుకుని వెళ్ళేదాన్ని, నడుచుకుని వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని అనమాట. అది ఎట్లా అంటే ఇంతకు ముందు కూడా మా సిస్టర్ ఇక్కడే డెలివరీ అయ్యారు, నార్మల్ డెలివరీ చేసుకున్నారు. తను కూడా అప్పుడు అట్లనే చేశారనమాట. ఇదంతా ఉంది. మీరు కూడా చెప్పారు మేడం కూడా వాకింగ్ చెయ్యి, వాకింగ్ చేస్తే బాగా ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, పొజిషన్ కి సెట్ అవుతుంది అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత స్కాన్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చూసి ఓకే ఒక 1 week పట్టొచ్చు, జాయిన్ అయ్యే పని అయితే అంటే మేమే అడిగాము ఇట్లా జాయిన్ అవుతామని చెప్పి అడిగితే ఓకే మీరు జాయిన్ అయ్యే పని అయితే అవ్వండి అన్నారు. నేను November 7th వచ్చాను మేడం. మార్నింగ్ వచ్చి అప్పుడు కూడా పీవీ చేశారు. చేసి చెప్పారు ఇంకా ఓపెనింగ్ ఉంది, టైం పడుతుంది, 3 days పడుతుంది అని చెప్పారు నాకు. అప్పుడు మేడం అడిగారు అక్కడ ఎప్పుడు అవ్వాలనుకుంటున్నావు డెలివరీ, నువ్వు అవుతుంది అనుకుంటున్నావు అని అడిగారు నన్ను. నీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. నేను రేపే అయిపోవాలి, కుదిరితే నైట్కి అయిపోవాలి అని చెప్పాను. చెప్తే మేడం నవ్వి ఓకే 3 days పడుతుంది అని చెప్పి చెప్పారు. పీవీ చేశాక సరే ఓపెనింగ్ అంత కాలేదు, ట్యూబ్ వేస్తాము, ట్యూబ్ వేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామమ్మా అని చెప్పారు మేడం మీరు. ఇంకా నేను అడ్మిట్ అయిపోయి వెళ్ళాను. పైకి వెళ్ళాక ఎక్సర్సైజెస్ చేశాను. శాంత మేడం అందరు ఇంకా మళ్ళీ చెప్పారు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పారు. పైకి వెళ్ళాక బర్తింగ్ బాల్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి స్టెప్స్ కిందకి అన్ని ఎక్సర్సైజెస్ అన్ని చేశాను. అప్పుడు కూడా టాక్ టు బేబీ చెప్పుకున్నాను నేను. నాకు ఇట్లా ట్యూబ్ అని అంటున్నారు అంటే దాని గురించి తెలియదు, నార్మల్గానే సర్విక్స్ ఓపెన్ అవ్వాలి, కోఆపరేట్ చేయాలి, నువ్వు అంతకు ముందు చెప్పుకునేదాన్ని మేడం. నువ్వు అమ్మ చెప్పినప్పుడే బయటకు రావాలి అని చెప్పి చెప్పుకునేదాన్ని. అది బాగా నా అంటే బేబీ నాకు బాగా రెస్పాండ్ అవుతుంది అనిపించింది. నేను ఖచ్చితంగా అదే చెప్పుకున్నాను, ట్యూబ్ వద్దు, సర్విక్స్ ఓపెన్ అయిపోవాలి అని చెప్పి చెప్పుకొని ఎక్సర్సైజెస్ అవి చేశాను. మళ్ళీ ట్యూబ్ వేస్తామని చెప్పి రమ్మని చెప్పారు, కిందకి రమ్మన్నారు. అప్పుడు మళ్ళీ ఒకసారి పీవీ చేశారు మేడం. అప్పుడు ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు ట్యూబ్ అవసరం లేదమ్మా అని చెప్పారు మేడం. అప్పుడైతే నాకు ఇంకా బాగా అనిపించింది. అంతే కదా, అసలు ఒక నిజంగా మిరాకిల్ లాగా అనిపించింది మేడం. అసలు అని చూడు వెంటనే కూడా అయిపోయింది, నేను ఇట్లాగా అనుకున్నాను, బాగా కోఆపరేట్ చేస్తుంది అని చెప్పి అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నైట్కి అయిపోతుంది లేదంటే మార్నింగ్ అయిపోతుంది అని చెప్పి. ఫస్ట్ టెన్షన్ పడ్డా మేడం 9th అంటున్నారు అని. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఏంటంటే 8th మా బ్రదర్ది బర్త్డే ఉంది మేడం. ఇద్దరిది కూడా ఒకే రోజు వస్తుంది కదా అనుకున్నట్టు నేను మైండ్లో అట్లా అనుకున్నాను. 9th వస్తుందేమో అనుకున్నాను. ఇంకా టాక్ టు బేబీ చేసుకున్నాక అది ఇంకా మీరు టెస్ట్ చేశాక ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి ఎక్సర్సైజెస్ అవి చేయమన్నారు. చేశాక నాకు అరౌండ్ 6:30కి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి మేడం. ఆ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఎక్సర్సైజెస్ చేయడము, అంటే మీరు చెప్పారు బ్రీతింగ్ తీసుకొని బెండ్ అవ్వడము, అలా పెయిన్స్ కూడా నేను అంటే మామూలుగా అందరూ అనుకోను అమ్మో చాలా పెయిన్స్ వస్తాయేమో, బేర్ చేయలేమేమో అనుకునేదాన్ని. కానీ అప్పుడు అనిపించింది అసలు ఇవి అసలు లెక్కే కాదు అనిపించింది నాకు. అంటే మనం పీరియడ్స్ అప్పుడు ఎంత అయితే బేర్ చేయగలుగుతామో అంతే పెయిన్స్ మేడం. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది బాగా వర్క్ అయింది. ఆ బ్రీతింగ్ తీసుకునేప్పుడు వదిలేటప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను అది బాగా చేశాను. అదే బాగా వర్క్ అయింది. ఆ నైట్ అంతా అట్లనే నాకు హెవీ పెయిన్స్ రావడం ఇంకా తట్టుకోలేను అనిపించడం అట్లా లేదు. నేను చెప్పుకున్న లేదు అయిపోతుంది, కొంచెం ఓపిక పట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి ఇంకా మార్నింగ్ నైట్ అయిపోయింది. మార్నింగ్ ఒకసారి మీరు మళ్ళీ పీవీ చేశారు, ఇంకా అయిపోతుందమ్మా అని అన్నారు. అప్పుడు మీరు చెప్పారు ఇంకా ఒక 5 minutes ఓపిక పట్టేసేయి పెయిన్కి, ఇంకా నీది అయిపోయింది, అక్కడి నుంచి నేను చూసేసుకుంటాను అని చెప్పారు. నాకు అది బాగా అనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా నాకు అక్కడ ఇంకా నాదేం లేదు మేడం. నేను
నాకు అందరూ అలవాటు అయిపోయారు. మెయిన్ ఏంటంటే మా ఫ్యామిలీలో కూడా ముందు మా అత్తమ్మ కూడా 3 డెలివరీస్ ఇక్కడే చేసుకున్నారు. మా పిన్ని ఇక్కడే మీ దగ్గర నర్స్ గా చేశారు. బాగా అంతా ఉంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది. నాకు టెన్షన్ రావడం కానీ ఇవేం తీసుకోలేదు నేను. అందులో మీటింగ్స్ లో చెప్పేవాళ్ళు టెన్షన్ పడొద్దు, లాస్ట్ టైం వరకు కూల్గా ఉంటే అంతా బాగుంటది అని చెప్పి. అది బాగా హెల్ప్ అయింది మేడం ఆ టైంలో. ఇంకా లోపలికి వన్స్ వెళ్ళాను. నాకు ఇంకా మేడంకు నేను ఫిక్స్ అయిపోయాను, అది ఇంక నేను చేయాల్సింది ఏం లేదు, మేడం చేసుకుంటారు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సేమ్ అలానే ఇంకా మీరు చేశారు మేడం. నాకు అడిగారు అక్కడ, నువ్వు ఏ సాంగ్ పెట్టించుకుంటావు అని అడిగారు. సాయిబాబా సాంగ్ అని అడిగాను, సాంగ్ పెట్టారు. ఇంకా నాకేం అర్థం కావట్లేదు అనమాట. మీ మాటలు వినిపిస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు, స్టాఫ్ కానీ అందరూ మాట్లాడుతున్నారు. సాంగ్ మీరందరూ కూడా ఆ టైంలో సాంగ్ పాడుతున్నారు. నాకు బాగా అసలు ఇది హాస్పిటల్ అన్న ఫీలింగ్ రాలేదు నాకు. డెలివరీ చేస్తున్నారు, ఆ పెయిన్ అనేది అసలు అప్పుడైతే అసలు తెలియలేదు మేడం. హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ బేబీ ఇప్పుడు చేస్తున్నాను మేడం. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చేస్తున్నాను. నేను రూమ్ లో బేబీ ఉండేటప్పుడు ఆ సాంగ్ పెట్టుకునేదాన్ని, రూమ్ సాంగ్ అని. అది ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చాక అంటే ఈవినింగ్ టైమ్స్ లో అట్లా టీవీలో పెట్టేసి కొంచెం బేబీని దూరంగా పెడితే లిజన్ చేస్తారనమాట. ఏదైనా అన్కంఫర్ట్ ఉండి ఆ సాంగ్స్ పెట్టినప్పుడు కూడా కూల్ గా వింటూ ఉంటాడు. అది బాగా మా మదర్ వాళ్ళు కూడా అప్పుడు ఇదంతా తెలియదు కదా వాళ్ళకి. ఇప్పుడు వాడిని చూసి అంటున్నారు, చూడు నువ్వు పొట్టలో ఉన్నప్పుడు ఇట్లా విన్నావు కదా, అందుకని వాడు ఇప్పుడు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పి వాళ్ళకి కూడా అదొక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే డైరెక్ట్ చూసారు కాబట్టి. నైట్ నిద్ర నైట్ 2 times అట్లా ఫీడింగ్, ఓన్లీ ఫీడింగ్ మేడం. ఫీడింగ్ కి లేస్తాడు. ఇబ్బంది అయితే ఏం పెట్టట్లేదు. నేను టాక్ టు బేబీ బాగా చేసుకున్నాను. అప్పుడు కూడా చెప్పుకునేదాన్ని, మమ్మీకి కోఆపరేట్ చేయాలి, ఫీడింగ్ నీకు ఆకలి వేసినప్పుడు ఏడిస్తే నాకు ఫీడింగ్ ఇచ్చేస్తే పడుకోబెట్టేస్తే పడుకుంటాడు. మోషన్ అలా వెళ్ళినప్పుడు నేను చెప్పుకునేదాన్ని సిగ్నల్స్ ఇవ్వాలి అని, అట్లా సిగ్నల్ ఇస్తాడు. కొంచెం సౌండ్స్ అట్లా చేయడం అర్థమైపోతుంది. ఇంకా కన్ఫర్మ్ చూసామని అంటే ఇంకా అంతే, ఎమోషనల్ ఉన్నప్పుడు వస్తుంటాడు మనం. అది కూడా ఫీడింగ్ కూడా ఫస్ట్ లో ఒక సైడే తీసుకునేవాడు, ఇంకో సైడ్ తీసుకునేవాడు కాదు. అప్పుడు కూడా చెప్పుకున్నాను బోత్ సైడ్స్ తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ బోత్ సైడ్స్ తీసుకుంటున్నాడు. సో చాలా మంచిది, చాలా బాగా చెప్పిన. టాక్ టు బేబీ మేడం మీద నమ్మకం పెట్టుకోవాలి. నేను ఇక్కడ అందరికి చెప్పేది, మేడం మీద ట్రస్ట్ పెట్టేసుకుని మనం చేయాల్సింది చేస్తే అంతా ఓకే. ఇంకోటి వీళ్ళందరూ ఉన్నారు, ఇది నాకు నేను చెప్పిన చూడు, ఇది ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ కానీ వచ్చేస్తే అది యాక్టివిటీ చేయడం వల్ల ఇదంతా ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ స్ట్రాంగ్ అయిందా? అవును మేడం, అవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఏదైనా కూడా వెల్కమింగ్ గా, ఇక్కడ స్టాఫ్ అందరూ వెల్కమింగ్ గా ఉంటే మనకు కూడా భయం ఉండదు. మనకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా వీళ్ళు ఉన్నారు చెప్తారు, ప్రాబ్లం ఉండదు అనే డేర్నెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నాకు కూడా స్టార్టింగ్ లో ఉండేది నెగిటివ్ ఫీలింగ్స్. కౌన్సిలింగ్ లో మేడం వాళ్ళు అడిగే వాళ్ళు, నెగిటివ్ ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయా, దేనికన్నా భయపడుతుంటావా అని. నాకు ఎవరికన్నా ఏదన్నా ఇలా జరిగింది అన్నప్పుడు నాకు కూడా అలానే అవుతుందేమో అనే ఫీలింగ్ ఉండేది అప్పుడు. అది నేను ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్స్ ద్వారా ఇక్కడ వీడియోస్ చూడడం వాటి వల్ల అది పోగొట్టుకున్నాను. అంటే నాకు 6th month ముందు వచ్చినప్పుడు నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయికి కూడా 2 months గ్యాప్ మా ఇద్దరికి. తనకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మిస్క్యారీ అయింది అనమాట. నాకు అది మైండ్ లో పడింది ఆ టైంలో. కరెక్ట్ గా అదే 6th month నాకు వచ్చే టైంకి ఏమవుతుందో ఏమో అని చెప్పి అది ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత ఒకసారి వైట్ డిశ్చార్జ్ అవుతుందని నేను టెన్షన్ పడిపోయి వచ్చేసాను ఇక్కడికి. అది మేడం, శాంత మేడం కౌన్సిలింగ్ తీసుకున్నారు. అడిగారు ఇట్లా ఏమన్నా ఫీలింగ్స్ ఉందా అని అంటే ఇట్లా చెప్పాను, ఇట్లా ఫ్రెండ్ అని. అది వేరు, వాళ్ళ బాడీ వేరు, వాళ్ళది వేరు, నువ్వు ఎందుకు అలా అనుకుంటావు, అట్లా లేదని చెప్పి బాగా మోటివేషన్ ఇచ్చారు. ఇంకా నేను అది అక్కడే వదిలేసాను ఆ ఫీలింగ్. చాలా మంచిది. ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉండాలి, బాగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే హ్యాపీగా ఉంటారు. అవును కదా. సపోర్ట్ బాగా సపోర్ట్ ఉండేది మేడం. ఏదైనా కూడా నాకు నార్మల్ సిజేరియన్ అందరు మళ్ళీ అంటే కొంచెం అందరూ అనేది అనమాట, నన్ను హైట్ తక్కువ ఉంది కదా, ఏం కాదులే సిజేరియన్ అయిపోతుందిలే అనేసేవాళ్ళు. మళ్ళీ కూడా నువ్వు కొంచెం మెత్తకలే, చేసుకోలేదు నార్మల్ అని చాలా సార్లు అన్నారు కూడా.
నేను అది ప్రూవ్ చేయాలనుకున్నాను. ప్రూవ్ చేయాలనుకున్నా కూడా లాస్ట్ మినిట్ వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో, బేబీ ఏమో సహకరిస్తుంది కానీ మళ్ళీ సిజేరియన్ అవుతుందేమో అనేది ఉండేది. అప్పుడు చెప్పుకునేదాన్ని నేను ఇంట్లో అమ్మకి కానీ హస్బెండ్కి కానీ చెప్తే వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, ఆ ఫీలింగ్స్ తీసే, ఏదైనా ఒకటే మనకి, బేబీ నువ్వు సేఫ్గా ఉంటే చాలు, నువ్వు అదే అనుకో అని చెప్పారు. ఇక్కడ మేడమ్స్ మీరు అదే చెప్పేవాళ్ళు, నార్మల్గా సి సెక్షన్ అన్నది కాదు, బేబీ నువ్వు సేఫ్గా ఉంటే చాలు. నేను అదే అనుకున్నాను మేడం. నార్మలే చేయించుకోవాలని అయితే నేను అనుకోలేదు. కాకపోతే నాకు ఏ కాంప్లికేషన్స్ లేవు కాబట్టి నార్మల్ అవుతుందని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను నేను. మీరు చెప్పకుండా కూడా నేను ఫిక్స్ అయిపోయాను. అది బాగా సపోర్ట్గా అనిపించింది. ఒకవేళ సిజేరియన్ అయితే ఒప్పుకునేదానివా? ఒప్పుకుంటాను మేడం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ ఉండి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటేనే కదా సిజేరియన్ మీరు సజెస్ట్ చేస్తారు. నాకు అది ఉంది మైండ్లో, సో ప్రాబ్లం లేదు అని చెప్పాము. అడిగారు కూడా మళ్ళీ మీరు ఒకసారి, మా హస్బెండ్ వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు కూడా సిజేరియన్ అయినా ఓకేనానంటే ఓకే అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రాబ్లం లేదు, ఏమవుతుంది. మా మదర్ అయితే కొంచెం భయం అనమాట, నువ్వు కనుక పెయిన్స్ తట్టుకోలేను అని అంటే మాత్రం చెప్పేసి వెంటనే సి సెక్షన్కి వెళ్ళిపోదాం, మేమైతే ఏమో అనుకోము అని చెప్పేవాళ్ళు. బాగా సపోర్ట్గా ఉన్నారు మేడం. ఇప్పుడు సినిమాలో ఓ అని అరిచి అదంతా చేస్తారు కదా, అది కూడా సినిమాలో చూస్తారు, ఒక్కొక్కసారి నిజంగా కూడా మనం రేర్గా చూస్తాం మన దగ్గర. సో దానికి ఇప్పుడు నువ్వు చెప్పిన ఎక్స్పీరియన్స్ పెద్ద ఓర్చుకోగలిగే నొప్పినే ఉండిద్ది అని చెప్తున్నావు. ఎందువల్ల వస్తుంది, అది ఎందుకు అడుగుతుంది, ఇది ఎందుకు ఇట్లా ఉంది? అది మనం ఫస్ట్ నుంచి కూడా మనం మైండ్ని ట్రైన్ చేసుకోవడం కూడా ఉంటుంది మేడం. అంటే ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఇప్పుడు మనకి ఒకటి ఇప్పుడు నేను తట్టుకోలేనేమో చేసుకోలేనేమో అంటే అదే ఫీలింగ్ ఉండిపోతుంది. లేదు నేను చేసుకోగలను, బేర్ చేయగలను అని ఆ మేనిఫెస్టేషన్ పెట్టుకుంటూ వస్తే నార్మల్గానే ఉంటుంది. అంత పెయిన్స్ వచ్చినా కూడా నాకైతే అసలు పీరియడ్స్ అప్పుడే ఎక్కువ పెయిన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. నిజంగా అదే అనిపించింది మేడం. మంచిది. మీటింగ్స్ లో మీరు చెప్పేటప్పుడు అవునా అంతే ఉంటుందా ఏమో, పడ్డ వాళ్ళకి కదా తెలుస్తుంది అని నేను అనుకున్నాను. నిజంగా అట్లా అనుకున్నాను. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కూడా ఇదేం లేదు, అసలు అంతగా ఏం చూపించినంత మూవీస్ లో చూపించినంతగా ఏం లేదు. అంటే మైండ్ సెట్, నువ్వు చెప్పినట్టు మైండ్ సెట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు మనం వాళ్ళు డౌట్ గా ఉండి భయంతో ఉన్నప్పుడు ఆ నొప్పి ఎక్కువగా ఉంటుంది. అంటే సర్విక్స్ గట్టిగా అయిపోతుంది, ఆ గట్టిగా రింగ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఒక రింగ్ ఉంది, ఇట్లా రింగ్ ని ఇట్లా స్ట్రెచ్ చేస్తే ఎంత కష్టమో అట్లా, అదే రబ్బర్ బ్యాండ్ అయితే రబ్బర్ బ్యాండ్ ఊరికే ఎట్లా అంటే ఓపెన్ అయిపోతుంది. ఈజీ డెలివరీకి మైండ్ రిలాక్స్ అయితే, మనం బాడీ ఎక్సర్సైజ్ చేస్తే ఈ సర్విక్స్ అనేది రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. అప్పుడు ఈజీగా పెద్ద ప్రెషర్ అవసరంలా, పెయిన్ అవసరం లేదు, మైల్డ్ పెయిన్స్తో అయిపోతుంది. కానీ బాడీలో ఎక్సర్సైజ్ చేయకపోతే మైండ్ టెన్షన్, డౌట్, ఇంత డౌట్ పెట్టుకో, నాకు కష్టం నేను చేయలేను. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్తారు కదా, ఈమె మెతక ఈమెకి కాదు, అదే మనం కూడా గట్టిగా పెట్టుకుంటే అది సర్విక్స్ గట్టిగా అయిపోతే రింగ్ లాగా మనకి పెయిన్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ కావాలా లేదా కష్టం డెలివరీ కావాలా, రెండు మన చేతిలోనే ఉంది. సో వీలైనంత వరకు మీరు ఈజీగా సేఫ్గా అయ్యేదానికోసమే మనం ప్రిపేర్ చేస్తున్నాము. అది మీరు కోఆపరేట్ చేసినప్పుడు, మీరు కూడా ఒక ఫ్యామిలీ లాగా అది వచ్చినప్పుడు డెఫినెట్లీ. నాకైతే ఫస్ట్ ఇక్కడికి రాగానే అదే ఫీలింగ్ మేడం, అది బయట వాళ్ళు ఎవరు లేరు, అందరూ మన వాళ్ళే అన్న ఫీలింగ్ వస్తుంది. ప్రతిదీ కూడా మెడిటేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు మేడం రిసీవింగ్ కానీ, యాక్టివిటీస్లో మేడం రిసీవింగ్ కానీ, అంతా కూడా మనకి అది హార్ట్కి అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, బాగా కూడా ఫ్రీగా ఉంటాం, ఆ ఫ్రీనెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ఇట్లా తను చెప్తుంది కదా, మా ఫ్రెండ్కి అట్లా అయిపోయింది, నాకు కూడా అవుతుంది, అది సహజంగా వస్తుంది. కానీ అది ఎక్స్ప్రెస్ చేసి ఆ డౌట్ చెప్పినప్పుడు అది క్లియర్ చేసుకొని అక్కడే వదిలిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేదు, ఒక్కొక్కసారి మనం ఎంత చెప్పినా కూడా, నేను అదే చెప్తాను, ఒక్కసారికి ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఒక్కొక్కసారి రిపీటెడ్గా చెప్పాలి, చెట్టు కొమ్మ కొట్టినట్టు కొడుతూనే ఉండాలి, అప్పుడు ఒక్కసారికి అది పోతుంది. అందువల్లనే ఇంత టైం ఉన్నప్పుడు అంతా కూడా
మెడిటేషన్ రండి, కౌన్సిలింగ్ చెప్పండి, మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి, క్లియర్ చేసుకోండి అనేదంతా కూడా దీనికోసం. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని టైమ్స్ చేయాల్సి వస్తుంది ఆ ఆలోచన, అది వదిలేసేసి ఇది దిగేదానికి. సో అది వచ్చినప్పుడు కానీ అదే రకంగా ఆ టెన్షన్తోనే ఆ డౌట్స్తోనే ఉంటే మాత్రం ఖచ్చితంగా అయిపోయి ఉంటుంది. అది చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్లో నేను చూసినాను. వాళ్ళకి అయిపోయిందే. జ్యోత్స్న అని వీడియో ఉంది, ఆమె 3 వీడియోస్ చేసింది. ఆమె కూడా చెప్తుంది వాళ్ళు ఎవరికో బ్లీడింగ్ అయిపోయింది, అబార్షన్ అయిపోయింది 5th monthలో, అంటే నాకు కూడా అయిపోతుందా అనే టెన్షన్తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యేది. ఇంటికి పోతే మళ్ళీ బ్లీడింగ్ వచ్చి మళ్ళీ వచ్చింది. ఆ సెకండ్ టైమే నేను అడిగాను, నీకేదో మనసులో పెట్టుకుంటున్నావు అందుకనే నీకు బ్లీడింగ్ అవుతుందంటే అప్పుడు చెప్పింది. ఆ డౌట్ అంతా క్లియర్ చేసుకొని ఆమె కాన్ఫిడెంట్ అయిపోయింది. 2 పిల్లల్ని కనింది. అట్లా ఆ డౌట్ అనేది మనం ఎంత మెడిసిన్స్ ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా ఈ డౌట్ని వదిలిపెట్టకపోతే ఆ ట్రీట్మెంట్ నాట్ వెరీ ఎఫెక్టివ్. ఇప్పుడు డెలివరీ అప్పుడు మనం చాలా పద్ధతులు యూస్ చేస్తాం అనమాట. ట్రెడిషనల్ మెథడ్స్ కొన్ని యూస్ చేస్తాము, ఎక్సర్సైజ్ కొన్ని చేస్తాము, హెర్బల్ టీ కొన్ని ఇస్తాము, ఏ మెడిసిన్ ఏ టైంలో ఇవ్వాలి అవి అన్నీ మనకి ఉంటుంది. కాబట్టి ఏ టైంలో ఇప్పుడు నేను చెప్పింది లాస్ట్లో ఇంకా నువ్వు చేసేది లేదు నేను చేసుకుంటా అనే ఒక్కొక్క స్టేజ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేపిస్తాము. ఫస్ట్ ఓపెన్ కాకపోతే ఇట్లా ట్యూబ్ ఫోలిక్ క్యాథెటర్ వేస్తాము. తర్వాత ఏ టైంలో ఏ ఎక్సర్సైజ్ చేపించడం, తర్వాత ఎనిమా ఇస్తాము. లాస్ట్లో 3rd స్టేజ్లో ఉమ్మినీరిపోయిన తర్వాత అప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది, తల దిగడం వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రోగ్రెస్ అంటే ఏ టైంలో ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎట్లా మానిటర్, నొప్పులు ఎక్కడ పెంచాలి, ఏ టైంలో మన ప్రోగ్రెస్ రాకపోయినా ఎట్లా వెయిట్ చేయాలి, ఎంత టైం వెయిట్ చేయాలి, ఎప్పుడు సేఫ్టీ, ఇదంతా చూసుకుంటూ మనం వెళ్తాం. కాబట్టి అది మనకి మీరు కోఆపరేషన్ చేస్తే ఇప్పుడు ఈ మెథడ్ వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళందరూ ఉన్నారు మన వాళ్ళే అనే ఫీలింగ్ వచ్చేస్తే మాత్రం సర్విక్స్ రబ్బర్ బ్యాండ్. అప్పుడు మనకి ఇది ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ పెద్ద విషయం ఏమి పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ అదే మీరు స్ట్రెస్ పడి డౌట్ పడి గట్టిగా దానిలోనే ఉన్నప్పుడు, నెగటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు అసలు చాలా కష్టపడాలి ఆ పెయిన్స్తో, ఆ ప్రోగ్రెస్తో. కొన్నిసార్లు అదే నమ్ముతారు ఆ ఆమె అట్లే నమ్ముతుంది, ఫ్యామిలీ కూడా ఎక్కువ నొప్పి వస్తేనే కదా డెలివరీ అవుతుంది అనేసి. సో అట్లా పడి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఉన్నారు, ఎందుకంటే అది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. సో అందుకనే ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అనేది ఇస్ పాసిబుల్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలంటే మేము ఆ కన్విక్షన్తో చెప్తున్నాం. మీరు మా మీద ఉండే కాన్ఫిడెన్స్తో మాతో పాటు కలిసి చేసినప్పుడు డెఫినెట్లీ ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ నంబర్స్ మనం గట్టిగా ఇంక్రీజ్ చేయొచ్చు. థ్యాంక్స్ పాపా. థ్యాంక్ యూ. ఓకే.